వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఐ మీడియాకి స్వాగతం. మన ముందున్నారు శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్. హాయ్ శ్రావణ్. హాయ్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడియోకి పిలవగానే వచ్చినందుకు. మీ గురించి సెల్ఫ్ చెప్పండి. నాది కరీంనగర్, నా పేరు శ్రావణ్. స్క్రీన్ నేమ్ తెలిసిందైతే శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్ అంటే ఎక్కువ మందికి తెలుసు. కరీంనగర్ ఇక స్టడీ అది ఇది అయితే నేను ఇంటర్ ఫెయిల్. నేను ఇంటర్ దాకా చదువుకున్నా, స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను 10th నుంచే కొంచెం ఇన్కమ్ మీదికి పోయినా, నాకు ఒక డాక్ ఫామ్ ఉంటుండే, ఇక కొంచెం ఎర్నింగ్ మీదికి పోయి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఆ ఇంట్రెస్ట్ లేదంటే అదేదో పెద్ద గొప్ప చదువుతాను కూడా కాదు, మొత్తం ఇక లాస్ట్ నుంచి ఫస్ట్. ఫ్యామిలీ మదర్ ఫాదర్. మమ్మీ హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటుంది, మా డాడీది సెంటరింగ్ బిజినెస్, స్లాపులు కొడతారు కదా, సెంటరింగ్ బిజినెస్. మా అన్నయ్యది సేమ్ ఇది డైరెక్షన్ ఫీల్డ్, మన ఫీల్డ్. సిస్టర్స్ ఎవరు లేరు, నేను మా అన్న అంతే. ఓకే, నేను ఇప్పటి వరకు చాలా విన్నాను, అందరూ లవ్ ఫెయిలియర్ అది దాన్ని పెట్టుకోవడం విన్నా, కానీ ఈవెన్ ఫస్ట్ టైం నేను వినడం కాదు, జనాలకు కూడా ఇది అందరికి క్వశ్చన్. అదేంటి కొత్తగా శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్ అని పెట్టుకోవడానికి రీజన్ అంటే అట్లని నేనేదో కావాలని కాదు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి లవ్ ఫెయిల్యూర్ అయితే లైఫ్ ఫెయిల్యూర్ అని పెట్టుకుంటాడు. అంటే పిల్లనే లవ్ వల్ల లవ్ అనే లైఫ్లో ఉన్నది, లవ్ ఫెయిల్యూర్ అయిన కాబట్టి లవ్ ఫెయిల్యూర్ అని పెట్టుకున్నాను. నేను ఆ పిల్లనే ప్రపంచం అనుకున్నా, ఆమె నా జీవితం అనుకున్నా కాబట్టి నేను లవ్ ఫెయిల్యూర్ అయినా లైఫ్ ఫెయిల్యూర్ అని పెట్టుకున్నాను. శ్రావణ్, ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలంటే చాలా ప్రాబ్లమ్స్, అందరు కొంతమంది అట్లా ఈవెన్ పర్సనాలిటీ కానీ యాక్టింగ్ కానీ స్మార్ట్నెస్ అండ్ అన్ని చాలా అడుగుతారు. అండ్ ఈ ఫిలిం ఇండస్ట్రీకి రావడానికి యూట్యూబ్ కి రావడానికి రీజన్ ఏంటి? అండ్ టిక్ టాక్, ఇన్స్టా చూస్తే ఎవరు చూసినా శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్, ప్రతి ఒక్క దాదాపుగా నేను చాలా మంది స్టేటస్ పెట్టుకోవడం చూసాను మీ వీడియోస్. సో అసలు ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే నాకంటే ముందు మా అన్న ఉంటుండే ఫీల్డ్ లో, మా అన్న ఇదే ఫీల్డ్ లో మొబైల్ నుంచి షార్ట్ ఫిల్మ్ తీసేప్పటి నుంచి ఉన్నాడు మా అన్న. ప్రజెంట్ ఇప్పుడు డైరెక్షన్ కెమెరా అది అంతుంది, కానీ అప్పుడు మా అన్న చెప్తుండే ఇట్లా చేద్దాం రా అంటే కాదు వాళ్ళు చేస్తారు అన్నట్టు. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇక కాకపోతే నేను కొన్ని రీజన్స్ వల్ల టిక్ టాక్ వీడియోలు స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇక అది జనాలు రిసీవ్ చేసుకొని ఇక ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటే ప్రజెంట్ ఇది దాకా వచ్చా. అంటే ఫిలిం ఇండస్ట్రీలో కానీ యూట్యూబ్లో కానీ ఫస్ట్ హీరోకి క్వాలిటీస్ అంటే పర్సనాలిటీ కానీ లుక్ కానీ అలా చాలా మందికి ఉంటుంది, డైరెక్టర్స్ కి కానీ ప్రొడ్యూసర్స్ కానీ. సో నీకు అలాంటి అవమానాలు ఏమైనా ఇంత ముందు జరిగాయా? అంటే ఈవెన్ ఎదుర్కొన్నారా అట్లాంటివి? జరిగినాయి. అంటే ఏమంటారు అంటే ఇప్పుడు నార్మల్ గా నాకు ఇన్స్టాలో రీల్స్ లో కానీ సాంగ్స్ లో కానీ అనేది ఏంటంటే ఈ బాడీ షేమింగ్ చేస్తారా, బొత్తు ఏంది, గడ్డం ఏంది, ముస్లిం లెక్కున్నావు అంటే ముస్లిం లెక్కున్నావు అంటే తప్పు కాదు. కాకపోతే నేను హిందూ, నన్ను చూడడానికి అట్లా పిలుస్తారు. ఇప్పుడు నేను చేసేది లవ్ ఫెయిల్యూర్ వీడియోలు, నేను అది న్యాచురల్ గా చూపించాలనుకున్నాడు. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయి బాధపడుతున్నాడు, 6 ప్యాక్ చేసుకొని జిమ్కి పోయి వాడు హేడవాడు, వాడు తాగి వాడి బాడీ షేప్ అవుట్ అయ్యి మొత్తం మన గడ్డం పెరుగుతుంది, మన ఎయిర్స్ పెరుగుతాయి, బాడీ మొత్తం బొత్తు ఉంటుంది, వాడు ఒక మంచి లెక్కనే ఉండడు. నేను అది న్యాచురల్ గా చూపించాలనుకుంటున్నా కాబట్టి ఇప్పుడు సరే ఓపెన్ గా మాట్లాడుకుంటే వేస్ట్ ఖర్చు నేను ఒక వారానికి ఒక 2000 అనుకున్నాను. 1000 రూపాయలు పెట్టి జిమ్కి పోలేనా? మరి ఇప్పుడు నేను న్యాచురల్ గా చూపిద్దాం అనుకుంటున్నా కాబట్టి ఇప్పుడు అవమానాలన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదో రోజు అది కూడా జనాలకు అర్థమవుతుంది. మీ మాటల్లో కానీ నేను బయట మాటల్లో కానీ చాలా విన్నా ఫెయిల్యూర్ మీ విషయంలో. అండ్ మీ ఫెయిల్యూర్ వెనుక ఏంటి, అసలు ఏంటి మ్యాటర్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ అండ్ అది ఎలా ఎండ్ అయింది? అంటే దాదాపు 2020 నేను డీజే వర్క్ చేసుకుంటుండే. దానికంటే ముందు కొన్ని ఇష్యూస్ అయినాయి, కొన్ని వర్క్ చేసేట ఆపేసి డీజే చేసుకుంటున్నా. నా ఫ్రెండ్, నా 10th క్లాస్ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పెళ్ళికి వచ్చింది. నేను ఫస్ట్ అంతకుముందు నేను కూడా అమ్మాయిని గంత ఓవర్ అవుతుంది అది ఇది అనుకుంటే అందరు ఎట్లా అవుతారు అట్లనే చూసిన తర్వాత ఇక అందుకు ఆ అమ్మాయి ఈవినింగ్ అవుతుంది, అమ్మాయి పోవాలి, డ్రాప్ చేయమని నా ఫ్రెండ్ని అడుగుతా. అబ్బాయి పోతుంటే నాకు అంత బాధ అనిపిస్తుంది, మంచిగా అనిపించలేదు. అమ్మాయి పోతుంది, అరే ఎట్లనన్నా మాట్లాడాలని చెప్పి నా ఫ్రెండ్ ఒక దగ్గరికి పోయి నువ్వు ఇంకొకరికి ఫోన్ చేసుకుంటా అని చెప్పి వన్ ఫోన్లో ఈ అమ్మాయి నంబర్ నేను తీసుకొని పొద్దున్నే ఫోన్ చేసిన. నిన్న మధ్యాహ్నము 2 వరకు అమ్మాయిని చూసిన. నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు అమ్మాయికి ప్రపోజ్ చేసిన ఫోన్ చేసి. నాకు ఇట్లా అనిపిస్తుంది, సరే నేను లంగని అనుకో, దొంగ అనుకో, ఏదన్నా అనుకో, నా ఫీలింగ్ ఇది, నువ్వు నా గురించి అనుకో, లేకపోతే నో అన్నా సరే, ఏదన్నా ఒకటి ముఖం మీద చెప్పు, నో అయినా మంచిదే, నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ ముఖం మీద చెప్పు అని చెప్పిన. దాని తర్వాత అమ్మాయి నిన్న చూసి అలా ప్రపోజ్ చేస్తే ఎవరైనా కూడా అంత నమ్మకం ఉండదు. అమ్మాయి కూడా నమ్మలేనా, ఫ్రెండ్స్ అందరిని అడుగుడు అది స్టార్ట్ చేసింది.
అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ కూడా లేకుండే, అది మన ప్లస్ అయింది. ఇక కొన్ని రోజుల తర్వాత దాదాపు 6 నెలల తర్వాత నన్ను యాక్సెప్ట్ చేసింది. ఈ మధ్యలో కూడా ఒక్కసారి ఓకే అనుడు, మళ్ళీ వాళ్ళ నాన్నకు భయపడు, లేకపోతే అందరు చూస్తే ఏమనుకుంటాను. నేనా ఆ ఏజ్ లో అంత గొప్ప సంపాదించేటోని కాదు. ఆ ఏజ్ అంటున్నావు, ఏజ్ లో ఇంతకు నీ లవ్ స్టోరీ? ఏది మీ లవ్ స్టోరీ? నా లవ్ స్టోరీ కరెక్ట్ స్టార్ట్ అయ్యి నాకు 21 ఏజ్ ఉండే. నేను 21 లో నా ఇంటర్ అయిపోయింది. నేను నా 10th నుంచే లెర్నింగ్ స్టార్ట్ చేసిన. ఏజ్ తోని అంత ఏం లేదు, మనం బాధ్యతలు మించినే ఉన్నది ఎక్స్పీరియన్స్. అయితే అమ్మాయి డౌట్ పడ్డది, మధ్య మధ్యలో ఒకసారి ఓకే అనుడు, తర్వాత నో అనుడు, ఓకే అనుడు, నో అనుడు. అవన్నీ భరించుకుంటూ వచ్చిన, బాధ అనిపిస్తే ఏడిచిన, నవ్వు అనిపిస్తే నవ్విన, ఏదున్నా ఒక్కనే కొట్లాడుకున్నా. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి యాక్సెప్ట్ చేసింది, చాలా మంచిగా ఉన్నాము. ఎట్లా అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నార్మల్గా ఒక 2 లవర్స్ నడుచుకుంటూ పోతురంటే అమ్మాయి ఇట్లా ఇట్లా చెయ్యి పట్టుకొని పోతారు. ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని కూడా నేను దాదాపు ఒక 1000 సార్లు ఆలోచిస్తా. ఇట్లా 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 పట్టుకుంటారు కదా, అట్లా కూడా నేను పట్టుకోలే అమ్మాయి. అంటే చూసేటోళ్ళు జనాలు ఏమనుకుంటారు, నాకు అప్పుడు ఆ ఏజ్లో అట్లుండే. జనాలు ఏమనుకుంటారు అంటే నాదేముంది, మొగోని బయటికి పోతా, అవి తప్పంటే అవరవే తప్పు అని చెప్పి మాట్లాడతా. అమ్మాయిది అట్లా కాదు. అంటే అమ్మాయి 1% బ్యాడ్ కావడానికి కూడా నేను ఛాన్స్ ఇవ్వాలని అనుకో. ఇంత ట్రూగా లవ్ చేశారు కదా, మరి అట్లా బ్రేకప్ అయిపోయింది? ఎవరి ఫ్రెండ్ అయితే ఈ పెళ్లికి వచ్చిందో ఆమె నా ఫ్రెండ్, ఈ అమ్మాయి ఈమె ఫ్రెండ్. ఈమె వల్లనే ఇదంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను లవ్ చేసినప్పుడు నా గురించి ఈ మధ్యలో ఉన్న 3rd పర్సన్ అమ్మాయికి చెప్పినప్పుడు, నువ్వు లవ్ చేసింది నన్ను, నువ్వు వచ్చి అడగాల్సింది నన్ను, నీకు దమ్ముంటే అరే బాడుకోవు గిదట గిది ఏంది మరి అని చెప్పి నువ్వు వచ్చి గల్లబట్టి నన్ను అడగచ్చు. నమ్మకం లేని నా ప్రేమ, మిస్అండర్స్టాండింగ్. ఈ ఎవరో 3rd పర్సన్ చెప్పిన దానికి అవి నిజము అని దానికి ఇంకా మాల్ మసాలా యాడ్ చేసుకొని, సరే ఇప్పుడు 3rd పర్సన్ మంచోళ్ళు అంటే లేదు. సరే, ఎప్పుడు మీరు కూర్చొని మాట్లాడి దీన్ని సాల్వ్ చేద్దామని చూడలేదా? మా మధ్యలో ఐ లవ్ యూ అని నేను చెప్పిన, బ్రేకప్ అని కూడా ఆమె చెప్పలే. సరే ఐ లవ్ యూ అని చెప్తే ఐ లవ్ యూ టూ అని అది పక్కకు పెడితే కనీసం బ్రేకప్ అని కూడా చెప్పలే. నువ్వు నన్ను ఏదో చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు నన్ను బ్యాడ్ చేస్తా అనుకుంటున్నావు. ఆమె ఫోన్ నన్ను బ్లాక్ చేసిందా, డైరెక్ట్ పోయి అలా కాలేజ్ కాడ కూర్చున్నా. నేనేం ఇష్యూ అయ్యా, జస్ట్ నువ్వు దా ఫాస్ట్ఫుడ్లో కూర్చుందాం, చిన్న మాట మాట్లాడతా, వెళ్ళిపోతా అని చెప్పి వెయిట్ చేసింది. ఆమె రిప్లై ఇలా చూసింది, ఆడికి వాళ్ళ బావ వాళ్ళని పంపించింది. వాళ్ళ బావకు నాకు పెద్ద పెద్ద కొట్లాడలేని కాడం బతి కొట్టు. అదేమో డీజే బాక్సెస్ అవి ఇదంతా అయిపోయినాక సరే అమ్మాయి ఫోర్స్ చేసుడు ఎందుకు వద్దనుకుంటుంది కదా అని చెప్పి సైలెంట్ ఉన్నా. నా బాధ్యత నేను పడుకుంటా. అప్పుడు నా పరిస్థితి ఎట్లుంటా అంటే, ఏదైనా వర్క్ చేస్తే ఇక తాగడానికి నాకు ఇక మెంటల్గా బాగా అది. నాకు ఫస్ట్ లవ్, బెస్ట్ లవ్ అంటే నా నుంచి నేను బెస్ట్ ఇచ్చిన. ఇక ఏదైనా పని చేయాలి అంటే నాకు తాగడానికి డబ్బుల కోసమే, ఎవరితోనైనా మాట్లాడాలి అంటే తాగడానికి అప్పు కోసమే. అట్లుంటుండే, తాగి రోడ్ల మీద పడుకుంటుండే, ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి న్యూసెన్స్ కింద తీసుకుపోతుండే. ఇదంతా జరుగుతున్నప్పుడు సరే అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి నాకు డీజే ఉన్నది సొంతంగా. అప్పుడు డీజే నడిపించుకుంటున్నా. ఒక ప్రోగ్రామ్ ఏది ఉంది నా షాప్ దగ్గరనే డెమో అంటే ఒకసారి చెక్ చేసుకొని పోవడం అలవాటు నాకు. అక్కడనే కొబ్బరికాయ ఇట్లా కొట్టేసి వెళ్ళిపోవడం అలవాటు. ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి నేను ఫోన్లో సాంగ్స్ ప్లే చేస్తున్నా, చెక్ చేసుకుంటున్నా ఏమైనా మిస్టేక్ ఉందా, ఏమన్నా ఉంటే ఇక్కడనే చూసుకోవచ్చు, షాప్ ఉంది కదా అన్నట్టుగా. అయితే నేను పైకి ఎక్కిన ఒక స్పీకర్ రాకపోతే ఒక సాంగ్ తర్వాత ఇంకొక సాంగ్ ప్లే అవుతుంది కదా, అట్లా నేను అమ్మాయితో మాట్లాడిన కాల్ రికార్డ్ ఒకటి ప్లే అయింది. దానిలో కూడా ఈ డీజే టాపిక్ ఏమన్నా అంటే డీజే నన్ను ఎందుకు లవ్ చేస్తున్నాను, వాళ్ళ ఫ్రెండ్ ఈమెతున్నాను. ఈమె నాకు పాజిటివ్గానే మాట్లాడింది ఆమెతోనే, కానీ మైండ్ ఒకటే ట్రిగ్గర్ అయింది. అదే రీజన్ కావచ్చు మరి నన్ను వదిలేయడానికి. ఓకే, అది నువ్వు ఇంతకుముందు మాట్లాడిన కాల్ రికార్డింగ్, దాని తర్వాత తనని వెళ్ళి కలిసావని చెప్పావు కదా, మరి అప్పుడు నీకు అనిపించలేదా దాని బిఫోర్ ఒక డీజే వల్లనే ఇది ప్రాబ్లం ఇది అనేసి బిఫోర్ నీకు అనిపించలేదా? నేను ఆ అమ్మాయికి ఓపెన్ గా చెప్పిన, నా సంపాదన ఇది, నాకు పైసలు ఇట్లా వస్తాయి, నాకు ఇంతకుముందు ఒక డాక్ ఫామ్ ఉండే, ప్రజెంట్ ఇప్పుడు అదేం లేదు, దీంతో నాకు ఎర్నింగ్స్ ఉంటాయి, రేపటి రోజు కొంచెం ఒక అమౌంట్ మంచి జమ చేసుకొని ఒక రెస్టారెంట్ ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చు. నౌకర్లు వచ్చేంత పెద్ద చదువు అని చదువుకోలేదు, ఏదైనా రెస్టారెంట్ ప్లాన్ చేసుకోవచ్చు, మనం మంచిగా బతుకోవచ్చు అని నేను ఆ ప్లాన్లతోనే ఉండే. అయితే డీజే అప్పుడు ప్లే వరకు నాకు మైండ్లో మొత్తం ట్రిగ్గర్ అయింది. అమ్మాయి వాయిస్ అంత సౌండ్లా, చాలా సౌండ్లా, ఒక దాదాపు ఒక 8 బాక్సులు ఉంటాయి, దానిలో అమ్మాయి వాయిస్, మళ్ళీ నేను లవ్ చేసిన అమ్మాయి వాయిస్ వినబడే వరకు నాకు కళ్ళకి వాటర్ వస్తున్నా, అసలు నేను ఏం చెప్తున్నా నాకు అర్థమైతలేదు. అది కాలబెట్టి అది పెట్రోల్ తీసి మీద పోసి అంటూ పెడతాను, ఒక స్పీకర్ వచ్చి నా మీద పడ్డది, నాకు దెబ్బలు తగిలినాయి. మళ్ళీ ఇదంతా అసలు నేను చేసే తప్పు అని నాకు అర్థమయ్యే గ్యాప్లా పోలీసు వాళ్ళు వచ్చి నన్ను తీసుకొని
ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ పక్క పండి మస్తు రిచ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంది ఇదంతా డిస్టర్బెన్స్ అని చెప్పి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసారు, వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. మా డాడీ వచ్చిండు పోలీస్ స్టేషన్కి ఒక 4 hours తర్వాత, నైట్ అయింది. మా డాడీ వచ్చి మాట్లాడి ఇంకొకసారి కాదు అది అని చెప్పి బయటికి పట్టుకొచ్చిండ. మా డాడీ ఇంటికి పోతుండా, మా డాడీ బండి ఎక్కకుండా నేను పోయి తాగనీకి కూర్చున్నా, రోడ్ల మీద చౌరస్తాల మీద వండుకుంటుండే. ఏదన్నా పని చేద్దాం, అసలు నేను బతుకుతుందే తాగనీకి అన్నట్టుగా నేను అంత ఘోరంగా ఉంటుండే, అంత గలీజ్గా లెక్కుంటుండే. స్నానం చేసు లేదు, ఏది చేసు లేదు, అసలు అమ్మాయిన లైఫ్ అన్నట్టుగా. ఇదంతా అయిపోయినాక నేను బ్లేమ్ చేస్తున్నా అనుకొని ఆ అమ్మాయి ఏం చేసింది, నా మీద అటాకులు చేయించింది. ఓకే, ఇప్పుడు అమ్మాయి టచ్ లో ఉందా మీకు? మళ్ళీ ఏమైనా కాల్స్ మెసేజ్ చేయడం ఏమైనా చేసిందా? అమ్మాయికి పెళ్ళి అయింది, రీసెంట్ గా ఒక పాప కూడా పుట్టింది. ఓకే, అంటే అమ్మాయి గురించి నువ్వు ఎంక్వైరీ నేను చెప్తా, చేస్తున్నావు? నేను అడగకపోయినా నాకు చెప్పేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇంత జెన్యున్ లవ్ అండి, సారీ ఫర్ దట్. మరి ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఈ దీనికోసమా, ఇట్లా లవ్ ఫెయిలియర్ అయిపోయింది తనకి తెలియాలి నేనేంటి అని తెలియడం కోసమా, లేకపోతే నిన్ను నువ్వు ప్రూవ్ చేయించుకోవడం కోసమా? యూట్యూబ్కి రావాలి అని ఏ సందర్భంలో నీకు అనిపించింది? అసలు నాకు ఇది 1% కూడా అనిపించలే. నేను యూట్యూబ్కి రావాలి, యాక్టర్ కావాలి, రైటర్ కావాలని నాకు ఏం అనిపించలే. కాకపోతే అమ్మాయి నన్ను వాట్సాప్లో, ఇన్స్టాలో, అసలు నేను ఇన్స్టా డౌన్లోడ్ చేసుకుంది అమ్మాయితో చార్జ్ చేయడానికి. ప్రతి దాంట్లో అమ్మాయి నన్ను బ్లాక్ చేసింది. ఒక టిక్ టాక్లో బ్లాక్ చేయలే నన్ను. ఆమె ప్రైవేట్ అకౌంట్ పెట్టి కొన్ని వీడియోలు చేస్తుండే, ఆ వీడియోలు చూడడానికి నేను అమ్మాయిని ఫాలో చేస్తుండే, అమ్మాయి కూడా నన్ను ఫాలో బ్యాక్ చేసింది. దానిలో బ్లాక్ చేస్తే మనకు చూపించదు. ఇప్పుడు మీరు నన్ను బ్లాక్ చేస్తే నాకు చూపించదు మీరు బ్లాక్ చేసిరా లేదా అని. నేనేమనుకున్నా అంటే అమ్మాయికి ఏదైతే చెప్పాలనో, నా బాధ కానీ, నా కోపం కానీ, నాకు ఆమె ఎంత ఇష్టం అదంతా ఏదైతే చెప్పాలనో అది ఒక చిన్న వీడియో బెట్ చేసి అప్లోడ్ చేస్తుండే, వితౌట్ ఎడిటింగ్ ఫిల్టర్లు ఏం లేకుండా అప్లోడ్ చేస్తుండే. అట్లా నన్ను ఆమె చూస్తుంది కావచ్చు అని చెప్పి నాకు నమ్మకం. ఆ వీడియోలు ఏ సందర్భంలో అయినా చూసి మీకు కాల్ చేయడము, మెసేజ్ చేయడం, టెక్స్ట్, ఐ మీన్ 1% టిక్ టాక్ లో దేంట్లో 1% నువ్వు అమ్మాయిలని టార్గెట్ చేసినట్టు, ఐ మీన్ పాయింట్ అవుట్ చేసినట్టు అనడం, ఏదో అమ్మాయిలందరూ ఇంతే అట్లా ఇట్లా డైలాగ్స్ నేను చాలా విన్నాను. అసలు ఒక్క అమ్మాయి అలా చేసింది, సో అండ్ సో మిగతా అమ్మాయిలు అలా ఉంటారని గ్యారంటీ లేదు కదా. మీరు అట్లా అందరినీ అమ్మాయిల్ని పాయింట్ అవుట్ చేసినట్టు నేను చాలా చూసాను. మీరు ఒక్క వీడియో ఏంటి, నేను చాలా చూసాను, చూపిస్తాను. నేను తిట్టుడు కాదు ఒక అమ్మాయిని పాయింట్ అవుట్ మీరు వినట్లేదు. ఎందుకు చేసిన అంటే ఒక మాట పాయింట్ అవుట్ చేసుడు అంటే, ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయివి, నీ బాధకు నా వీడియో కనెక్ట్ అయింది. ఓకే, నువ్వు పాయింట్ అవుట్ చేసినా అంటే అసలు నమ్మట్లేదు కదా. నీ వీడియో నేనే ఒకటి చూసిన, నాతో ఉంటావు వేరే వాళ్ళతో పంటావు, ఆ డైలాగ్ వల్గారిటీ ఉన్నదని మీకు అనిపించట్లేదు? ఒక అమ్మాయిని అట్లా బ్లేమ్ చేసినట్టు మాట్లాడడం. ఒక 20 సెకండ్ల వీడియోలో నేను అట్లా చెప్తా మీకు తప్పైంది. మరి సేమ్ కాన్సెప్ట్ మీద బేబీ సిమ్ వచ్చింది కదా, మరి దాన్ని ఎందుకు హిట్ చేసారు? నా వీడియో ఫ్లాప్ ఎట్లా? ఇక్కడ నేను ఒక అమ్మాయిని పాయింట్ అవుట్ చేయలే, మీరు పాయింట్ అవుట్ అంటారు. నేను ఒక అమ్మాయి పేరు మెన్షన్ చేయలే. అమ్మాయిల మీద రెస్పెక్ట్ తో చాలా మంచిగా రేపుల ఇన్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళ మీద రెస్పెక్ట్ తో చేసిన వీడియోలు కూడా. నాకు అది రెస్పెక్ట్ లా అనిపించట్లేదండి. మీరే అలా ఫిక్స్ అవుతున్నారు రెస్పెక్ట్ అని. ఒక అమ్మాయిని బ్లేమ్ చేసినట్టే కదా అక్కడ, మీరు ఎట్లా రెస్పెక్ట్ తో? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటిది, నాతో ఉంటదట ఇంకొంత మంటదట, అట్లాంటి వాళ్ళని ఏమంటారు? అవును, అట్లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? అట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తాను, అట్లాంటి వాళ్ళని పాయింట్ అవుట్ చేయాల్సిన విషయమే కదా. ఉంటది అందరూ. ఇప్పుడు పర్సన్ లవ్ చేసుకుంటా, ఈ పర్సన్ శ్రవణ్, నేను ఫస్ట్ చెప్పేది నువ్వు ఫస్ట్ నేను కంప్లీట్ కానివ్వండి. నేను అనేది అట్లా అందరు అమ్మాయిలు ఉండరు, ఏదో కొంతమంది అమ్మాయిలు ఉంటారు. మీరు ప్రతి చాలా వీడియోస్లలో నాకు అలాగే అనిపిస్తున్నాయి మీ వీడియోస్, అది అట్లా చేయడం ఎందుకు అంటున్నాను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఆ వీడియోలో మీరు ఏదైతే వీడియో అంటారో ఆ వీడియోలో కూడా నేను మెన్షన్ చేయాలి. అందరూ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళని సరే ఓకే ఒప్పుకుంటా, పాయింట్ అవుట్ చేసినట్టు అయితే అట్లాంటి వాళ్ళని పాయింట్ అవుట్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయిని రేట్ చేసిన పాయింట్ అవుట్ చేసి వాడిని ఎన్కౌంటర్ చేయాలని అన్నప్పుడు, మరి ఒక అబ్బాయితో ఉండుకుంటే ఇంకొక అబ్బాయిని మోసం చేసిన ఎన్కౌంటర్ చేయాలని నేను కూడా మాట్లాడతా. పాయింట్ అవుట్ చేయాల్సిన విషయమే అది. అది వెళ్ళి అమ్మాయి దగ్గర మాట్లాడాల్సింది, జనాల దగ్గర అందరిని అనడం ఏంటంటే. నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది, లేకపోతే నా పిల్ల చచ్చిపోయిందని నేను వీడియో చేసినప్పుడు ఆ వీడియో నీకు కనెక్ట్ అవుతుందంటే నీ సిచ్యువేషన్ అది. నేను నీ బాధతో క్వశ్చన్ చేయాలంటే అది నా బాధ లెక్క మాట్లాడాలి. నా పిల్ల వేరేటోళ్ళతో తిరగాలి, అయినా కూడా తిరిగిందని అంటే, ఎందుకంటే ఈ బాధలోని కనెక్ట్ అవుతుంది ఆ వీడియో. అవును, నేను కూడా విన్నాను ఇన్స్టాలో నాను ఏదో అది ఏంటి ఆ పేరు ఏంటి, అండ్ మీ టాటోస్ మీ హ్యాండ్ కి మొత్తం. నాకు బాధ వచ్చిన దాంతోనే చెప్పుకుంటా, నాకు ఏ ఎమోషన్ అనిపించినా దాని దగ్గరనే పోయి నాకు బాధ అనిపిస్తుంది దాన్ని పట్టుకుని ఎడతా. అంత ఇష్టము దానికి. ఏమన్నా అయితే ఇక
ఏం చేయనీకనన్నా రెడీ. ఇక్కడ అమ్ము అనే పేరు ఉండే ఇంతకు ముందు నేను వీడియోస్ లో చూసినప్పుడు, అమ్మ అని చేంజ్ చేసి అమ్ము అంటే ఎవరు ఇంతకి? నేను ఇప్పుడు ఈ దాకా నేను రానిక రీజన్ ఏందో ఆ మేడమే. అమ్మాయి పేరు అమ్ము. ఓకే ఓకే. ఆమె పేరు అమ్ము, నేను పిలుచుకుంటుండే. ఇక దాని తర్వాత గామెకి ఏంది, నేను మా అమ్మ కోసం ఎత్తా కానీ దాన్ని ఒక లెటర్ చేంజ్ చేస్తే అమ్మ అయిపోయింది. ఇప్పుడు నాను నీతోనే ఉందా? నాతోనే ఉంటది ఇప్పుడు. డార్క్ ఫామ్ పెట్టారు కదా, మరి అది ఎందుకు తీసేశారు? మా అమ్మకు కొంచెం హెల్త్ ఇష్యూలు ఉండే, అమౌంట్ కోసం అమౌంట్ పర్పస్ తీసేశారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? తలంబ్రాల సాంగ్ ఉంది, అది చాలా ఫేమస్ అయింది, దాంట్లో మంచి పేరు వచ్చింది. అండ్ మీ యాక్టింగ్ గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు. సీరియస్లీ నేనే ఎయిట్ చేశా, అంత బాగుంది. అసలు ఆ ప్రాజెక్ట్ ఎలా ఆపర్చునిటీ వచ్చింది? అయితే నేను సాంగ్స్ యాక్టింగ్ బంద్ చేసి ఇప్పుడు ఏదైతే బాడీ షేమింగ్ చేస్తున్నారు అని నేను మస్తు బాధపడ్డా. ఇంకా కొంచెం పేరు సంపాదించుకున్నాక చేద్దాంలే అని చెప్పి నేను ఆపి, ఈ గ్యాప్ లో మనం మ్యూజిక్ నేర్చుకోవచ్చు అని చెప్పి నేను వరంగల్ షిఫ్ట్ అయినా. వరంగల్ షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు వరంగల్ ట్యూన్స్ లో అంటే మేము అప్పటి నుంచి వెళ్ళిపోకే పాటలు యూట్యూబ్ లో చూసుకుంటుండే. ఇక దాంట్లో మనం యాక్టింగ్ చేయాల్సి వస్తుంది అనే ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలని చెప్పి ఇక మా అమ్మ కూడా బాగా ఫోర్స్ చేస్తుండే, నువ్వు మళ్ళీ చేయాలి. మా అమ్మకి నేను యాక్టింగ్ బాగా చేయాలని ఉంటది, నాకేమో చేయొద్దని ఉంటది. ఇంట్లో నుండి ఫుల్ సపోర్ట్ అన్న. మా అమ్మ సైడ్ నుంచి నాకు ఈ 4 దిక్కుల నుంచి సపోర్ట్ ఉంటది. మా అమ్మ నేను ఏ పని చేసినా మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేశారు? నేను ఒక 15-16 సాంగ్స్ చేసిన. ఈ రీసెంట్ టైమ్ లో తలంబ్రాల నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఆ జానమ్మ సాంగ్ చేశారు కదా రీసెంట్లీ, ఆ సాంగ్ లో ఆఫర్ ఎట్లా వచ్చింది? జానమ్మ సాంగ్ కి నీతు క్వీన్ కదా, అమ్మాయి పక్కన మీరు సెట్ అయ్యారనేసి మీరు అనుకుంటున్నారు? నేను సెట్ కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే మా ప్రొడక్షన్ మేము అందరం టీం కూర్చున్నప్పుడు ఈ సాంగ్ నువ్వు చేస్తే బాగుంటది అని చెప్పి ఇంద్రజిత్ అన్న కానీ దిలీప్ అన్న కానీ మేమందరం డిస్కషన్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ప్లాన్ చేసింది. సరే చేసినాము. చేసిన తర్వాత అమ్మాయి పక్కకి నేను సెట్ అయినా అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా, ఇప్పుడు మీరు కూడా ఒక ఆర్టిస్ట్గా కో ఆర్టిస్ట్ ఎట్లున్నా కూడా మనం చేయాలి. అమ్మాయి మనం బాగుంటేనే అమ్మాయి చేస్తుంది మనతోటి, లేకపోతే అమ్మాయి బాగుంటేనే మనం అమ్మాయితో చేద్దామని ఏం లేదు. మన పక్కకు ఏదైనా ఒక ఐటమ్ ని పెట్టినా, ఒక వస్తువుని పెట్టినా మనం దాంతో యాక్టింగ్ చేయాలి. అప్పుడు కదా నువ్వు యాక్టర్ అని చూపించుకోవాలి. కరెక్టే. కొన్ని బయట నేను ఇట్లుంటేనే వేస్తా అట్లుంటేనే వేస్తా అనేసి అమ్మాయిలు కూడా చాలా యాక్టర్స్ పెడతారు కదా. ఇప్పటి వరకు మిమ్మల్ని అట్లా అనడం ఎవరైనా జరిగిందా? అంటే నీ అబ్బాయితో చెయ్య, నీ ఇట్లుంటే చెయ్య అబ్బాయి, అట్లాంటివి ఏమన్నా అన్నారు? ఇప్పుడు వాళ్ళ ఒక్క సాంగ్ కోసం ఇప్పుడు ఆ సాంగ్ ఒక్కటి చేస్తే నేను నా లైఫ్ అయిపోతాను ఏం లేదు కదా. ఆ ప్రాజెక్ట్ ఒక్కటి చేయకపోతే నాకు పోయేది ఏం లేదు. రేపటి రోజు అయ్యో శ్రావంతం చేతి పాట ఇటు పడుతుంది అనుకున్నాడు, మళ్ళీ నా దగ్గరకు వస్తారు. దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. ఒక ప్రాజెక్ట్ వదులుకుండా నాకు బాధ పడలేను 1% కూడా. కానీ అట్లాంటి సిచ్యువేషన్లు వచ్చినాయి. ఇన్ ఫ్యూచర్ మూవీస్ లోకి వెళ్ళే థాట్ ఏమైనా ఉందా? మ్యూజిక్ ఒక మంచి లవ్ ఫెయిల్యూర్ క్యారెక్టర్ తోని ఆర్టిస్ట్ లెక్క వస్తే నేను పోతా సినిమాలకి. దానిలో లవ్ ఫెయిల్యూర్ ఉండాలి. అది ఇప్పుడు మీరు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు కదా, ఇన్ ఫ్యూచర్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఏమైనా అవ్వాలనుకుంటున్నారా? నాకైతే ఇంద్రజిత్ అన్న లెక్క కావాలని ఉన్నది. ఎందుకంటే ఇంద్రజిత్ అన్న మాకు ఎట్లా చెప్తాడంటే, మేమేమైనా తప్పు చేస్తే మమ్మల్ని అరుచుకుంటాడు, మంచి చేస్తే మెచ్చుకుంటాడు, ప్రతిదీ మాకు చూసుకుంటాడు. ఎందుకంటే పేరెంట్స్ నుంచి దూరం వచ్చి బతుకుతున్నాం కాబట్టి మాకు ప్రతిదీ అన్న చూసుకుంటాడు. మీకు ఇన్స్టా నుండి, యూట్యూబ్ నుండి అండ్ ఎఫ్బి నుండి ఇన్కమింగ్ బాగా వస్తుంది అనేసి విన్నా, నిజమేనా? అది ఎప్పుడన్నా ఒకసారి ప్రమోషన్ వస్తుంది కానీ అంతే. ఇన్స్టాలో రీల్స్ చేస్తే మనకు డబ్బులు రావు. ఇంకొకటి యూట్యూబ్ అంటే నాకు సొంతంగా యూట్యూబ్ లేదు. ఓకే. ప్రమోషన్ వీడియోస్ కూడా అన్ని ఫేక్ వి, బెట్టింగ్స్ వి, అవి ఇవి గేమ్స్ వేస్తున్నారు కదా, అవి చీట్ అని కూడా మీకు తెలుసు కదా. మరి అవి ప్రమోషన్ కోసము అట్లా జనాలను చీట్ చేసినట్టు వీడియోస్ మీ అమౌంట్ కోసం, మీ ఇన్కమ్ కోసం అలా చేయడం కరెక్టేనా? ఖచ్చితంగా నువ్వు లక్షలు పెట్టి దీనిలో మునుగు అని నేను ఏ వీడియోలో చెప్పలే. అంత బెట్టింగ్ ఎక్కువ ప్రమోషన్ కూడా చేయలే. చిన్న చిన్న ప్రమోషన్స్ వస్తే మన ఖర్చులో మనకి ఎప్పుడన్నా, అంటే అందరి నాలెడ్జ్ ఒకలా ఉండదు కదా, కొంతమందికి తెలియదు వాటి గురించి. నిజమే అమౌంట్ వస్తాయి కావచ్చు అనే థాట్ తో నేను ఎక్కువ బెట్టింగ్ కూడా చేయలే. మిగతా ప్రమోషన్స్ ఇప్పుడు యూట్యూబ్ ప్రమోషన్లు వస్తాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పర్పస్ అవి వస్తాయి. నువ్వు ఎట్లాంటి డబ్బులు పెట్టకుండా చేయాల్సిన ప్రమోషన్లు ఎక్కువ. అంటే అట్లానే నేను బెట్టింగ్ మొత్తానికి చేయలేను కదా, అవి కూడా చేసిన. కాకపోతే ఎక్కువ ప్రయారిటీ నేను వీటికి ఇస్తా. నెక్స్ట్ ఏమైనా సాంగ్ రాయడం గానీ, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్టులు మేము సిరీస్ లో అనుకుంటున్నాము. మా ప్రొడక్షన్ లా, వరంగల్ ట్యూన్స్ ప్రొడక్షన్ లా సిరీస్ లో అనుకుంటున్నాము. ఈ ఇయర్ లా ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ చేయాలి, చెప్పొద్దు, డైరెక్ట్ బ్లాస్ట్ చేసి చూపించాలని ఒక ప్లాన్ ఉంది. ఇప్పటి వరకు టిక్ టాక్ లో కానీ, ఇన్స్టాలో కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన పేరుంది. ఎవరైనా ప్రపోజల్స్ కానీ
అట్లాంటివి ఏమైనా వచ్చాయా కాల్స్ ఈ సోషల్ మీడియా వలన అట్లా వస్తూనే ఉంటారు. ప్రపోజ్ చేసిర్రు, చేశారా? ఎవరైనా యాక్సెప్ట్ చేయడం కానీ నేను చేయలేదు. ఎందుకంటే నాకు చాలు ఈ దెబ్బలు ఏవైతున్నాయో. తాకింది ఒకే దెబ్బ కదా, దెబ్బలు అనేసి అంటున్నా అంటే ఒక్క దెబ్బనే నాకు గట్టిగా తాకింది. అవును, ఈ తాకింది ఇంత ఇట్లా అయింది, డీజే వాళ్ళ కొట్టి ఇంత పెద్ద ఇంత ఉంది కదా. సో ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీది? ఎన్ని ఇయర్స్ అనుకుంటున్నారు అందరు? ఐ థింక్ 4-5 years. 4 వారాల లవ్ స్టోరీ నాది. ఆ అమ్మాయి నన్ను 4 వారాలు మాత్రమే లవ్ చేసింది. 4 వారాల లవ్ స్టోరీకి 8 lakhs డీజే. గంట సేపు లవ్ చేసిన ప్రాణం పెడతానే. అట్లాంటిది అమ్మాయి అంటే నేను ఎప్పటి నుంచో లవ్ చేసిన, అమ్మాయి మాత్రం నన్ను 2 side లవ్ అయితే 4 వారాలు. సో సాడ్, సీరియస్లీ సారీ. పర్సనల్ క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెడుతున్నానా? పర్సనల్ అని ఏం లేదు, అంటే నేను ఎప్పుడు ఇది నాది అని చెప్పి నేను దాచిపెట్టుకోవాలి. ఫాలోవర్స్ దగ్గర మనం జెన్యున్గా ఉండాలి అని చెప్పి ప్రతిదీ నా డీజే విషయం కానీ, నేను తాగే విషయం కానీ, అంతేందుకు కొన్ని వీడియోలలో స్మోక్ చేసుకుంటూ ఉంటాను నేను. మనకు సపోర్ట్ చేసి ఇవ్వాలి. మనం రూపాయి తింటున్నామంటే వాళ్ళ నుంచి మనం వాళ్ళ దగ్గర ఏం దాచిపెట్టొద్దు అనే ఉద్దేశం నేను ప్రతిదీ చెప్పుకుంటా. పర్సనల్ ఏం లేదు. కానీ ఒక్కరోజు డైరెక్ట్ నన్నే క్వశ్చన్ చేస్తే అయిపో, నేను లవ్ చేసిన అమ్మాయి ఇది నిజమా అని చెప్పి. అంటే నమ్మకం లేకుండా విడిపోయినామా అనేది ఒక చిన్న బాధ ఉంటుంది, అంతే. ఉంటుందిలేండి. ఇన్ని ఇయర్స్లో ఇంకెవరిని లవ్ చేయాలని కానీ, ఈవెన్ ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోవాలి ఇట్లాంటి అమ్మాయి, లేకుంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఏమైనా మైండ్లో ఉందా? అంటే థాట్ ప్రజెంట్ అయితే పెళ్లి చేసుకోవద్దని ఉన్నా, కానీ రేపటి సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో తెలియదు. అంటే మా అమ్మ కోసమో లేకపోతే నేను కంప్లీట్గా బయటకు వచ్చి నా బాధ మొత్తం పోయి నేను పర్ఫెక్ట్ ఉంటా చెప్పలేము రేపటిదైతే. ప్రజెంట్ అయితే మైండ్లో అవసరమా మనకి, ఎందుకంటే మనం ఒక పర్సన్ లవ్ చేసినాం, ఇంకొక పర్సన్ ఎట్లా హ్యాపీగా చూసుకుంటాం అదొకటి మైండ్లో ఉంది. చెప్పలేం సిచ్యువేషన్, మా అమ్మ వాళ్ళు ఎట్లా ఏమన్నా అయితే చేస్తా. అంటే నా కోసం కాకుండా నా ఫ్యామిలీ కోసం అన్న బతకాలి, అదొకటి మైండ్లో ఉంది, అంతే. ఓకే, ఇప్పుడు ఇన్ని సాంగ్స్ చేశారు కదా, అంటే అన్ని ఫెయిల్యూర్ సాంగ్స్ అట్లా ఆ టైపే ఉన్నాయి మ్యాక్సిమం ఇవి. ఇప్పుడు సీతా సాంగ్ లో డిఫరెంట్ గా హనుమంతుడు గెటప్ వేశారు. సో టోటలీ డిఫరెంట్, అది డిఫరెంట్ స్టైల్. ఆ దాంట్లో ఆఫర్ ఎట్లా వచ్చింది? అండ్ ఈ క్యారెక్టర్ మీరు చెయ్యాలి చెయ్యొద్దు అని మీకు ఏమన్నా అట్లా అనిపించిందా? అండ్ ఎవరైనా బయట నెగిటివ్ గా తీసుకుంటారు కావచ్చు, ఇన్ని రోజులు ఇట్లా ఫెయిల్యూర్ చేసి ఇప్పుడేంది ఇది కొత్తగా అండ్ డిఫరెంట్ కూడా ఉన్నారనుకో, ఓకే అంటే మంచి రోల్ వచ్చింది, దాని మీద మీ ఒపీనియన్? అంటే ఇప్పుడు నేను చేసిన ప్రతి సంగతితో కంపేర్ చేసుకుంటే ఒక కామెంట్ అని ఉంటుంది ఏది పర్సనాలిటీ గురించి. అయితే నేను, గడ్డం రాజు, దిలీప్ అన్న ముగ్గురం ఒకటి రూమ్లో ఉంటాము. మేమందరం ఈ సాంగ్స్ అన్ని ప్లాన్ చేసేటప్పుడు మేమందరం కలిసి ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలి, అందరం కలిసి రేపటి రోజు మనకు ఒక మెమొరీ లెక్క కూడా ఉంటుంది అని చెప్పి మేము అనుకున్నాము. దానిలో సీత సాంగ్ గురించి అనుకుంటున్నప్పుడు నా దగ్గర ప్రజెంట్ మైనస్ ఇది అని అనుకుందాం, జనాల దృష్టిలో, నా దృష్టిలో మైనస్ కాదు. ఇది అయితే మనం దీన్నే ప్లస్ ఎందుకు చేయొద్దు అని చెప్పి దిలీప్ అన్నకు వచ్చిన ఆలోచన అది. ఇప్పుడు రాజు రాముని లెక్క కానీ, నేను హనుమంతుని లెక్క, రావణాసుని లెక్క దిలీప్ అన్న మేము అనుకొని మేము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసినామో అంతకు మించిన రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్, చాలా బాగుంది. ఇంకో క్వశ్చన్, నాను నాను అంటే మీరేమైనా పెట్టారా దానికి నేమ్ నాను అనేసి, లేకపోతే ఇంకేమన్నా అంటే అమ్మాయి ఏమైనా దానికి పెట్టిందా? డాగ్ ఫామ్ అంత ముందు కూడా ఉందనేసి అన్నారు. నేను ఏ రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ రిలేషన్ నుంచి నా డాగ్ లేదు, నాను అనే డాగ్ అప్పటి నుంచి లేదు. దాని తర్వాత నేను వాళ్ళ ఒంటరితనానికి నాతో కాక నేను ఒక డాగ్ తెచ్చుకున్నా. దానికి నాను అనే మీనింగ్ ఏంటంటే నా నువ్వు ఆ రెండింటిని కలిపితే స్పీడ్ అంటే నాను. అమ్మాయి కోసం అని కదా, అంటే అందరి కోసం. నాకు అందరి మీద, ఎవరి మీద ఏ ఫీలింగ్, కోపం వచ్చినా ఓ మాట దంత కొట్టుడు అంత సినిమా లేదు. కానీ నాకు అలా అనిపించట్లేదు. నాను అంటే నువ్వు అమ్మాయి కోసమే, అమ్మాయిని ఇంకా మర్చిపోలేక నాను అని పెట్టావు అనిపిస్తుంది. అమ్మాయిని మర్చిపోలేక నాను అని పెట్టుడు లేదు, కానీ ఆ అమ్మాయి మీద, అమ్మాయి నాతో ఉంటే ఎంత ప్రేమ అయితే చూపిస్తామో దాంట్లో కొంచెం దీని మీద చూపిస్తున్నా అంతే. ఎప్పుడైనా నీకు అనిపించిందా ఒకసారి కాల్ చేయాలి, ఒకసారి మాట్లాడాలని? నేను అమ్మాయి నాకు రోడ్డు మీద పోతుంటే కనబడ్డా కూడా నేను హెల్మెట్ పెట్టుకొని నేను నుంచి వెళ్ళిపోతా. ఎందుకంటే జీవితంలో ఆమెకు నా ముఖం చూపి అని ప్రామిస్ చేసిన. అట్లా అనుకున్నాను, నేను వీడియోలు కూడా బంద్ చేద్దామని చాలా రోజులు ఆగిన. ఎందుకంటే మళ్ళీ నన్ను వదిలేసిన అమ్మాయి కోసం నేను ఎందుకు మారాలి అని నేను మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేసిన. రేపటి రోజు ఎదురు పడవచ్చు. నన్ను కాదనుకున్న అమ్మాయి కోసం నేను ఎందుకు ఆఫ్ చేయాలనే థాట్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కదా. నేను ప్రేమించినప్పుడు దేవత, ప్రేమించకపోతే దయ్యం అని ఎన్నడూ ఫీల్ కాలే.
ఆ అమ్మాయి ప్రజెంట్ నాతో లేకపోయినా ఆమె హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు సరే ఆ అమ్మాయి పెళ్ళికి నేను ఒక గిఫ్ట్ పంపించిన విషయం తెలుసా? ఏం పంపించారు? అది చెప్పగానే ఆ అమ్మాయి పెళ్ళికి నేను ఒక గిఫ్ట్ పంపించిన. ప్రజెంట్ ఆ అమ్మాయికి ఒక చిన్న పాప రీసెంట్ గా పుట్టింది. అమ్మాయి మస్తు హ్యాపీగా ఉన్నది. అట్లాంటి అమ్మాయికి నేను కనబడితే ఒక నిమిషం అన్న అది అమ్మాయి పేరు గుర్తొస్తుంది. చెప్తారా? ఎవరు అమ్మాయి పేరు? పేర్లు ఎందుకు? అమ్మాయి పేర్లు అంటే చెప్పా, జస్ట్ పేర్లు క్యూరియాసిటీ. చెప్పా. నేను అమ్మ అని వెళ్తుండే అదే పేరు. ఇంకే అంటే ఇంటి దగ్గర అమ్మాయా లేకపోతే అంటే ఐ మీన్ కరీంనగర్ కరీంనగర్ లోకల్ లోకల్ అమ్మాయి? లోకల్ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సరే, ఈ మధ్య ప్రపోజల్స్ వచ్చాయి అంటే వస్తే నీకు ఎవరు లేరు అని చెప్పారు ఓపెన్ గా. మరేంటండి బయట టాక్ ఏదో షాపింగ్ మాల్ లో అమ్మాయిలతో తిరుగుతున్నట్టు వచ్చింది? ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక మంచి సిస్టర్ అనుకుంటున్నా అనుకుందాము. మన ఇద్దరం కలిసి ఒక షాపింగ్ మాల్ పోతే మన ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టేనా? నీ రూమ్మేట్స్ చెప్తున్నారు ఈ మధ్య కాల్స్ బాగా మాట్లాడుతున్నారు, బిజీగా ఉంటున్నారని. మరి అనుకున్నది ఎందుకు? ఫోన్ మాట్లాడడానికా? మరి ఇన్ని రోజులు రాని ఫోన్ బిజీ ఇప్పుడు వచ్చింది అంటే ఏదో రిలేషన్షిప్ పర్సనల్ గా మెయింటైన్ ఇప్పుడు చేసినట్టు. నా రిలేషన్ ఒకటి బ్రేక్ అయింది అని చెప్పుకోనిక నేను ఎంత ముఖం మీద చెప్పినో ఒక అమ్మాయితో రిలేషన్ ఉన్నా కూడా చెప్పుకుంటా. మీరు ఒకటి ఆలోచించారు, ఇప్పుడు నేను ఒక అమ్మాయితో రిలేషన్ ఉంటే ఇదంతా ఎందుకు చెప్తా స్టోరీ మీకు? మరి ఇప్పుడు మీరు లవ్ చేసిన అమ్మాయి ఈ ఇంటర్వ్యూ ఇస్తుంది అనుకోండి, తనకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చూస్తుంది. ఎందుకంటే నాకు ఆమె గురించి చెప్పేటోళ్ళు ఎట్లా సేమ్ నా గురించి చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సరే మంచో చెడో ఒక డెసిషన్ తీసుకున్నావు, వదిలేసుకున్నావు. కానీ ఒక్క మాట, అది నేను చచ్చిపోయే వరకు కూడా నాకు మైండ్లో ఉండేది ఏంటంటే, నువ్వు ముఖమే నన్ను అడిగితే బాగుండు, నీ డౌట్లు ఏమన్నా ఉంటావో థర్డ్ పర్సన్ మాటలు కాకుండా నన్ను అడిగితే బాగుండు. సరే ఇప్పుడు నీకంటూ ఒక మంచి లైఫ్ ఉన్నది, నా లైఫ్ ఏమైపోతుందని ఆలోచించకు, నువ్వు అప్పుడు కూడా ఆలోచించాలి, ఇప్పుడు కూడా ఆలోచించకు. సరే నీ హస్బెండ్తో నీ పాపతోటి నీ లైఫ్లో హ్యాపీగా ఉండు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, రేపటి రోజు ఏదైనా ఒక సిచ్యువేషన్ వల్ల శ్రావణ్ అనేటువంటి ఫోన్ చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేయి. ఇవన్నీ మైండ్లో నేను పెట్టుకోను. నా వల్ల నీకేమైనా యూజ్ ఉన్నదంటే ఖచ్చితంగా నేను సహాయపడతా. అంతకు మించి నేను ఏం చేయలేను. ఇప్పటికీ చెప్తున్నా ఐ లవ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదో ఇంటర్వ్యూకి వచ్చి మిమ్మల్ని ఏడిపించినట్టున్నది. అంటే ఈ చూసేటోళ్ళు అందరికీ దయచేసి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఇది మీరు ఏదైతే విన్నారో నా స్టోరీ, ఇది నాకు గొప్ప, అంటే మీ స్టోరీ మీకు గొప్ప, ఇదే హైలైట్ అని నేను చెప్పాను. కాకపోతే నా లైఫ్లో జరిగింది కాబట్టి ఇది నాకు గొప్ప. ఇదేదో సినిమా హీరో స్టోరీ లాగా చెప్పుకుంటా ఇదంతా ఏందని మీరు అనుకోకుండా, నా స్టోరీ నా బాధ నాకు ఎప్పటికీ హైలైట్. ఒక్క డైలాగ్ ఫైనల్ గా మా కోసం, ఒక పెయిన్ఫుల్ డైలాగ్. చెప్పిన మాటలు చేదైనప్పుడు, పట్టిన సై పరాయిదైనప్పుడు, ప్రేమ పంచేసై పొగరు పంచినప్పుడు, అన్ని అనుకున్నోళ్ళే ఈగో చూపెట్టినప్పుడు, నువ్వెంత నేనెంత నువ్వెంత నీ బతుకెంత నాకున్న బాధ అంతా, ఎవరి బతుకు వాళ్ళదైనప్పుడు ఒకరి కోసం ఒకరు బతుకుడు ఎందుకు? మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు సీరియస్లీ. నేనే ఎమోషనల్ అయిపోయినా, ఇంకా బయట ఆడియన్స్ ఎలా ఉంటుందో. అండ్ థ్యాంక్ యూ శ్రావణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు నువ్వు అమ్మాయిలని పాయింట్అవుట్ చేసినట్టే డైలాగ్స్ ఆల్మోస్ట్ విన్నా. అంటే ఐ మీన్ నీకు జరిగిన సిచ్యువేషన్ వల్ల కావచ్చు, అదే ఎనీ రీజన్ వల్ల కావచ్చు. కాకపోతే కొంతమంది అమ్మాయిలు కూడా జెన్యున్గా లవ్ చేసి అబ్బాయిలు మోసం చేసి వేరే మ్యారేజ్లు చేసుకోవడం, వదిలిపెట్టేయడం, ఆ లాంగ్ రిలేషన్షిప్, షార్ట్ రిలేషన్షిప్ ఏదైనా సరే వర్కౌట్ అవ్వట్లేదు అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళ కోసం ఒక మంచి డైలాగ్. సరే నేను అనుకోదాన్ని ఉన్నాను, మర్చిపోయాను, ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికీ నేను కొట్లాడి నేను గెలుచుకోవచ్చు. కానీ నేను నిన్ను గెలుచుకుంటే ఇప్పుడు నేను ఏ బాధ అయితే పడుతున్నానో ఆ బాధ అక్కడ ఇంకొక అమ్మాయి పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు, నిజంగా. అయితే ఇప్పుడు పేరెంట్స్ అమ్మాయిలకు ఇష్టం లేని పెళ్లి చేయడం కానీ అట్లయితే పిల్లలకి ఎవరికైనా వాళ్ళ గురించి నేను ఒక వీడియో చేస్తే పిల్లల ఇష్టంతో పెళ్లి చేయండి, లేదా గొంతు పిసికి చంపేయండి. అంతేగాని పరువు కోసం పంపే నరకానికి బదులుగా ప్రాణం పోయినా పర్వాలేదు అన్న బాధను పిల్లల పెళ్లి బహుమతి ఇవ్వకండి. ఇది రాజకాలం కాదు కావచ్చు, నా దగ్గర రథముగురం లేదు కావచ్చు. అప్పట్లో రాజులకు 4-5 రాణిలు ఉంటే నా జీవితం అనే రాజ్యాన్ని నువ్వు ఒక్కదానివే రాని. నేను చేసిన దాదాపు అన్ని వీడియోలు లవ్ ఫెయిల్యూర్ అయితే కొన్ని ఇట్లా లవ్ డైలాగులు కూడా ఉన్నాయి. అండ్ శ్రావణ్, ఫైనల్గా మీరే నాకు అండ్ మా ఆడియన్స్కి, మా ఐ మీడియాకి ఒక్క ఫైనల్గా ఏం మాట్లాడాలనుకుంటారు ఒక్క మాట? జనాలకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా నా దృష్టిలో ఎవరు సపరేట్ కాదు, ఎవరి తేడా లేదు, ఎవరైనా ఒకటే. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తే హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం
దానికి రెడీగా ఉన్నప్పుడు ఆ పర్సన్ వదిలేస్తే బాధపడడానికి కూడా రెడీగా ఉన్నారు. నేను అదే చెప్తున్నా. ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు అన్నారు సూసైడ్ చేసుకుంటారని, నువ్వు వదిలేస్తే ఏడవడానికి కూడా రెడీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకుంటావు? ప్రపంచం మొత్తం ఈ పర్సన్ ఒక్కరే కాదు, నీకు ఇంకా తిరిగి చూసుకుంటే పేరెంట్స్ ఉన్నారు. రేపు ఈ పేరెంట్స్ తీసుకొస్తారు. నువ్వు ఇక్కడ మోసపోయినావా, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ తీసుకొని వస్తారు. రేపటి రోజు నీకేం పని రాకపోతే నీకు బిజినెస్ పెట్టించో, నీకు మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయించడం అవుతాడు. సో నేను అనేది ఏంటంటే లవ్ చేయండి. నన్ను అడిగితే చేయకుండా అని చెప్తా. సరే రిలేషన్ ఉన్న వాళ్ళు అట్లనే వదిలేకుండి, లవ్ చేయండి. దేనికైనా రెడీగా ఉండాలి. రేపటి రోజు ఏమైతే తెలియదు. ఏం జరిగినా కూడా ఇక్కడ వరకే రాసి పెట్టుంది అనుకుంటే మంచిది, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు, మీ అమూల్యమైన టైం మా కోసం ఇంతసేపు కేటాయించి చెప్పినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం, మరో సెలబ్రిటీతో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.